ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 4 దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నందు నిర్వహిస్తున్న 10 క్లస్టర్ల మహానాడును శాసనసభ్యులు వనమాడి కొండబాబు పర్యవేక్షించారు. ముందుగా సాంబమూర్తి నగర్ వైఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన క్లస్టర్ 2 మహానాడులో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని సీనియర్ నాయకులు చికాల రామచంద్రరావు, నియోజకవర్గం పరిశీలకులు పెచ్చేటి చంద్రమౌళితో కలిసి జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానాడు వేదికలో కాకినాడ నగరం పసుపు జెండాలతో, పార్టీ నినాదాలతో సందడిగా మారింది. కార్యకర్తల ఉత్సాహం మధ్య మహానాడు ప్రాంగణాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మహానాడు అనేది కేవలం రాజకీయ సభ మాత్రమే కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, పేద ప్రజల సంక్షేమం, తెలుగువారి గౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గూర్చి చర్చించడం జరుగుతుందని, గతంలో చేసిన అభివృద్ధి, చేయవలసిన అభివృద్ధి గూర్చి చర్చించి ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారాలకు కట్టుబడి పనిచేస్తుందని, మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిశీలకులు పెచ్చేటి చంద్రమౌళి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజన్, పరిపాలనా దక్షత, అపారమైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చారని, అభివృద్ధి, సంక్షేమం సమపాలలో నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని, పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, క్లస్టర్, కో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్, కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలిసి ఒక గ్రూప్గా ఏర్పడండి, పొదుపు చేసుకోండి, ఆ పొదుపు చేసుకున్న తర్వాత బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తాను, మీరు ఆర్థికంగా బలపరచవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టాడు. ఈరోజు అలాంటి డ్వాక్రా గ్రూపులు వ్యాపార సంస్థలుగా తయారయ్యి ఈ రోజున వ్యాపారాలు చేసుకుంటున్నారండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు మీరు, మనం ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కావాలి, నాకు 2 లక్షల రూపాయలంటే ఏం హామీ ఇస్తామని అడుగుతారు, లేకపోతే ఎవరైనా హామీ తీసుకురా అంటారు. అలాంటిదండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ అయినా సరే ఈరోజు డ్వాక్రాకు ఉన్న మహిళకి ఈ రోజున తన సంతకం పెడితే తనకి 2 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి, ఏ హామీ లేకుండా ఎదిగారంటే చంద్రబాబు నాయుడు మహిళలు ఎంత ప్రోత్సహించారో దాన్ని బట్టి మీకు తెలుసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ఈరోజు నూతన విధానంలో ఈరోజు పరిపాలనలో ఆయన కూడా ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. ఓ పక్కన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక రకమైన పరిపాలన ఈ రాష్ట్రం కోసం పరిపాలన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక రకమైన పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అందుకు ముందు తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు మహిళలు ముందు తీసుకెళ్లారు. ఈరోజు కూడా మొన్ననే రిజర్వేషన్ పెట్టారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఈ మహానాడులో కూడా మహానాడుకు ప్రత్యేకమైన ఒక తీర్మానం ప్రవేశపెట్టారు, స్త్రీశక్తి. ఆ స్త్రీశక్తి విషయంలోకి వస్తే ఈ రోజున మీ అందరికీ తెలుసు, మొన్ననే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ పెడితే వ్యతిరేకించారు కొంతమంది, తీర్మానం అవ్వలేదు. తీర్మానం అయినా అవ్వకపోయినప్పటికి కూడా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు ఇచ్చి తీరుతుందని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అది ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి ఇస్తున్న ఆర్థికంగా బలపరచడం, ఒక పక్కన రాజకీయంగా బలపరుచున్న విధానంలో తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఎవరు చేయలేరు అనేది గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మగవాళ్ళే స్త్రీలు భాగం ఉన్నారు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మొదటి నుంచి కూడా ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మహానాడు గతంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే, గతంలో అయితే మహానాడు నియోజకవర్గంలో మహానాడు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానాడు పెట్టుకునేవాళ్ళు. ఈరున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున ఈరోజు ప్రధానమంత్రి చెప్పారు, ఈరోజు పొదుపు చేయండి అని చెప్పి, పొదుపులో ముందుకెళ్లాలని చెప్పి దేశానికి పిలిపించారు. ఆయన చెప్పారు ఈ రోజున పొదుపుగా ఉండండి, ఈ డీజిల్ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్లే ప్రధానమంత్రి గారే ఆయన 10-20 కార్లతో తిరుగుతారు, బయటికి వెళ్ళండి సెక్యూరిటీ దాంతో 2 కార్లతోనే తిరుగుతున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లంలో
10-20 కార్లు ఉంటాయి, అలాంటిది 4 కార్లతో తిరుగుతున్నారు. అందరూ కూడా తగ్గించుకున్నారు ఈ రోజున. అందుకే మహానాడు కూడా ఈరోజు విర్చువల్గా ఏదైతే హైబ్రిడ్గా చేయాలని చెప్పేసి ఈరోజు మహానాడు అంతా కూడా క్లస్టర్ వేదిక, ప్రతి కాన్స్టిట్యూన్సీలో 10 క్లస్టర్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి. ఆ క్లస్టర్ వేదికగా చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయండి. ఆ 1875 క్లస్టర్లు కూడా నియోజకవర్గానికి 10 క్లస్టర్లు ఒక్కొక్క కళ్యాణ మండపాలు తీసుకుని ఆ క్లస్టర్లందరూ కూడా ఉన్నటువంటి 4 వార్డులు నాయకులు కార్యకర్తలను పిలిచి ఈరోజు మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. లైవ్ ప్రోగ్రాం పెట్టాం, మీ అందరూ చూస్తున్నారు. ఆ లైవ్లో మాట్లాడుతున్న విధానం అంతా కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా వారు కూడా లైవ్లోకి వచ్చి ఏదో క్లస్టర్లో మాట్లాడే విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది గొప్ప చరిత్ర అండి. ఈరోజు అని చెప్పాలంటే మహానాడు అంటే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు అండి ప్రతి నియోజకవర్గం ఒక మీటింగ్ పెట్టుకునే వాళ్ళు, ఒక మీటింగ్ కాదండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లో 10 మీటింగ్లు పెట్టుకుని రాష్ట్రంలో 1875 చోట్ల ఒకేసారి మహానాడు జరుపుకున్న చరిత్ర దేశంలో ఏ పార్టీ చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ చేసిందని గర్వంగా చెప్తాను కూడా సందర్భంగా తెలియదు. తిరుపతిలో పెట్టి అప్పుడు ఫస్ట్ మహానాడు తిరుపతిలో జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుగుతూనే ఉన్నాయి. అదేంటంటే తెలుగుదేశం పార్టీ కొన్ని ఆశయాలకి లక్ష్యాలకి ఉన్నటువంటి పార్టీది. ఎన్టీ రామారావు గారి అనేకమైన ఆశయాలు లక్ష్యాలతో సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో రావడం కారణం ప్రజాసేవకి ఈనాడు ఈ రాష్ట్రానికి ఏదో న్యాయం చేయాలని, ఏ ప్రజలైతే అన్యాయాలకు గురయ్యారో ఆ ప్రధానికానికి న్యాయం చేయాలన్న భావాలతో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అన్ని రకాల రోడ్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏది సరిగ్గా ఉండేది కాదు, మేము బట్టలు నొక్కడం తప్ప ఈ రెండో పనికి ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో మాత్రం అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా పేద వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కాకినాడలో కొన్ని కేంద్రాలు తిరిగాము, మేము చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ అందరికీ కూడా మన హాల్లో ఏసీ వాళ్ళు అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి వసతులు లేక మరి అన్ని రకాలు కూడా వాళ్ళ టైం ప్రకారం ఏ విధంగా కావాలో అన్ని రకాలు కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ స్నాక్స్ కానీ అన్ని రకాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇది కొండబాబు గారి నాయకత్వం, కాకినాడ నగరం ఎమ్మెల్యే గారు ఉత్సాహంగా మన యువత కూడా ముఖ్యంగా వస్తున్నారు, మహిళా సోదరిమణులు కూడా బాగా ఎక్కువగా వస్తున్నారు. దీని కొండబాబు గారు ఒక డిసిప్లిన్ ప్రకారంగా అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారని చెప్పేసి నేను ఒకసారి పార్టీ పరంగా కొండబాబు గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను.